మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియో ద్వారా మీ అందరి ముందుకు ఒక మహా గొప్ప అవకాశం ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఐలా సంస్థ ద్వారా ఒక నలుగురికి మీరు సహాయం చేస్తూ ఆ సంస్థలోకి వచ్చే ప్రతి ఒక్కరి నుంచి కూడా మీరు ఏ విధంగా సహాయం పొందుతూ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు అనే అంశం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ సంస్థ యొక్క వివరాలపైన మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఈ వీడియోలో ఒక నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అసలు ఈ సంస్థ ద్వారా మనం ఒక నలుగురికి సహాయం చేస్తూ మనతో పాటు ఆ సహాయం చేసినటువంటి వాళ్ళతో పాటు మీరు కూడా సహాయం పొందుతూ మీ యొక్క ఆర్థిక స్థితిని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే దానిలో మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క సంస్థ పేరు వచ్చేసరికి ఐలా సంస్థ అండి. ఈ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని హెల్పింగ్ ద్వారా, అంటే ఈ సంస్థలోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళ చేసేటటువంటి హెల్ప్ ద్వారా మీరు చేసేటటువంటి హెల్ప్ ద్వారా ఈ సంస్థలోకి వచ్చేటటువంటి వాళ్ళు, ఈ సంస్థలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, వాళ్ళ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకునేటటువంటి ఒక మహా గొప్ప అవకాశం ఈ ఐలా సంస్థ ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ఈ ఐలా సంస్థ అనేది పీపుల్ యొక్క అవసరాలు, పీపుల్ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చుకోవటానికి ఒక దేవుడిచ్చిన వరం లాంటిది అనమాట. దీని ద్వారా మన యొక్క పర్సనల్గా ఉండేటటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కావచ్చు, లేదా మనం చేయాలనుకునేటటువంటి బిజినెస్ కావచ్చు, ఈ హెల్ప్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ సంస్థ ద్వారా వచ్చే కమ్యూనిటీ సపోర్ట్, ఆ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో, ఆ సపోర్ట్ ద్వారా మనం ఏ విధంగా ఫైనాన్షియల్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అధిగమించవచ్చు అనేది ఈ కంపెనీ యొక్క సారాంశం అండి. ఇలా విజన్ చాలా గొప్పదండి. ఈ సంస్థ ద్వారా, కంపెనీ కాదు సంస్థ, ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్, అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఒక మెరుగైనటువంటి ఫ్యూచర్ వచ్చే విధంగా ఈ సంస్థ మనకి తోడ్పడుతుందండి. ఈ యొక్క మిషన్ వచ్చేసరికి ఈ ఐలా సోషల్ అనేది ఇదొక ఫ్యూచర్లో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ ఒక క్రౌడ్ ఫండింగ్ అనే సిస్టమ్ ద్వారా మంచి హెల్పింగ్ అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి. ఇందులో వర్కింగ్ సిస్టమ్ గురించి మనం చూద్దాం. సపోజ్ ఇందులో, అంటే ఈ సంస్థలో మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ మీన్స్ ఈ సంస్థలో ఒక నలుగురికి మీరు హెల్ప్ చేశారు ఒక 1000 రూపాయలతోటి. అదేవిధంగా మీ తర్వాత ఒక వ్యక్తిని ఈ సంస్థకి పరిచయం చేసి ఈ సంస్థలో ఒక నలుగురికి సహాయం చేసే విధంగా మీరు కానీ ఈ సిస్టంలో పని చేయించగలిగితే, ఆ నలుగురు సహాయంతో పాటుగా ఒక ఇద్దరిని ఈ కంపెనీలోకి మీరు ఆహ్వానించిన తర్వాత మరొక 3వ వ్యక్తిని మీరు ఆహ్వానించడంతో ఆ 3వ వ్యక్తి చేసే హెల్ప్, అంటే ఆ 3వ వ్యక్తి ద్వారా మీరు అతను సంస్థకి పే చేసేటటువంటి ఆ 1000 రూపాయలు అనేది మీకు సహాయం కింద రావటం జరుగుతుంది. ఉదాహరణకి మీరు సంస్థలో జాయిన్ అయ్యారు, ఒక 1000 రూపాయలతోటి ఒక నలుగురికి సహాయం చేశారు. మీ తర్వాత ఒక వ్యక్తికి చెప్పారు ఈ సంస్థ గురించి. ఏ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఏ అనే వ్యక్తి 1000 రూపాయల ద్వారా ఒక నలుగురికి సహాయం చేశాడు. ఆ నలుగురికి 250, 250, 250 ఈ రకంగా సహాయం అందుతుంది. తర్వాత మీరు మరొక బి అనే వ్యక్తి ద్వారా ఈ సంస్థ గురించి చెప్పి ఈ సంస్థలోకి ఇన్వైట్ చేశారు. ఆ వ్యక్తి కూడా 1000 రూపాయలతోటి ఈ సంస్థలో ఒక నలుగురికి సహాయం చేశాడు. ఈ రకంగా 3వ వ్యక్తిని ఎప్పుడైతే మీరు కంపెనీలోకి ఈ పద్ధతి మొత్తం చెప్పి ఈ సహాయానికి తీసుకొస్తారో, వెంటనే అతను చేసేటటువంటి 1000 రూపాయల సహాయం అనేది మీకే దొరుకుతుందన్నమాట. అంటే మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి, ఈ సంస్థలోకి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఒక నలుగురికి సహాయం అందింది. ఆ తర్వాత వాళ్ళు కూడా అలా ఈ సంస్థలోకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, ఏబీసీ కూడా, వాళ్ళ ద్వారా మీకు కూడా ఇదే విధంగా 250, 250, 250 అలాగా
ఎంతమంది సంస్థలోకి వస్తూ ఉంటే ఆ తర్వాత వాళ్ళ ద్వారా మీకు కూడా ఇదే విధమైనటువంటి సహాయం అందుతుందన్నమాట. ఇందులో సిల్వర్ హౌస్, గోల్డ్ హౌస్, డైమండ్ హౌస్ 3 రకాలైనటువంటి హౌస్లు ఉన్నాయి. సిల్వర్ హౌస్ ద్వారా ఈ రకంగా ఒక ముగ్గురిని మీరు సహాయానికి పిలిచారనుకోండి, ఆ ముగ్గురిని ఒక్కొక్కళ్ళు ముగ్గురు చొప్పున అంటే 9 మంది అవుతారు. ఆ 9 మంది ఒక్కొక్కళ్ళు ముగ్గురు చొప్పున 27 మంది అవుతారు. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కంపెనీలోకి సహాయం చేయడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళ రూపంలో మీరు మీతో పాటు కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు సహాయం తీసుకోవటం ద్వారా 73,81,750 రూపాయలు అనేది మీరు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ రకంగా వాళ్ళ ద్వారా అలా టీం ద్వారా అంటే ఇందులోకి వచ్చే సహాయం చేయడానికి వచ్చే టీం ఉంటుంది కదా, ముగ్గురు తర్వాత 9 అలా మీ కింద పెరుగుతూ పోయే ఈ సహాయం చేయడానికి వచ్చే టీం ద్వారా చాలా మంచిగా మీరు సంపాదించుకోవచ్చండి. ఇందులో మొత్తం 3 రకాలైనటువంటి హౌస్లు ఉన్నాయి, సిల్వరు, గోల్డ్, డైమండ్. ఈ 3 హౌసుల ద్వారా టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి అంటే టోటల్ సంపాదన ఆ సహాయం పొందుతూనే మీరు సంపాదించుకోవచ్చు, సహాయం చేస్తూ కూడా సంపాదించుకోవచ్చు. 12,55,19,750 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు అనమాట. మీరు ఆ రకంగా ఎంతమందినైనా సరే డైరెక్ట్గా ఏబీసీ తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఏబీసీ తర్వాత మీకు ఎంతమంది డైరెక్ట్లు జాయిన్ అయినా సరే ఒక్కొక్క డైరెక్ట్ పర్సన్ నుంచి మీకు 750 రూపాయల సహాయంగా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో సహాయం చేసినటువంటి వ్యక్తి, కంపెనీలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి 250 రూపాయల సహాయంగా వెళ్తుంది అనమాట. ఇక ముందుగా సిల్వర్ హౌస్ గురించి మనం తెలుసుకుందాం. సిల్వర్ హౌస్ అనే దానిలో ఆ వ్యక్తి చేరటం కోసం 1000 రూపాయలు కట్టి నలుగురికి సహాయం చేస్తాడు కదా. ఈ రకంగా ఒక ముగ్గురిని కంప్లీట్ చేస్తాం మనం. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని జాయిన్ చేయడంతో మనకి ఒక యూనిట్ అనమాట, వర్కింగ్ టీమ్ యూనిట్ అనేది ఒకటి కంప్లీట్ అవుతుంది. ఒక ముగ్గురు సహాయం చేయడానికి వచ్చిన వెంటనే ఆ ముగ్గురు కంప్లీట్ అయిన యూనిట్ నుంచి మనకి 1000 రూపాయలు మనకి సహాయం కింద రావడం జరుగుతుంది. సిల్వర్ హౌస్ ఇన్కమ్ అనమాట అది. ఇక తర్వాత సెకండ్ లెవెల్లో ఆ ముగ్గురు తలా ఒక ముగ్గురిని సహాయం చేయడానికి ఇన్వైట్ చేశారనుకోండి, అంటే 9 మంది అవుతారు. అంటే అక్కడ మొత్తం టోటల్గా 9 మంది మెంబర్స్ అవ్వచ్చు, కానీ 3 యూనిట్ల కిందకు వస్తుంది అనమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి మీకు 250 రూపాయలు సహాయంగా అందుతుంది. అంటే 750 రూపాయలు మీరు సహాయం తీసుకుంటూ మీ ఆర్థిక స్థితిని పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఆ రకంగా తర్వాత 3వ లెవెల్లో 9 యూనిట్లు కంప్లీట్ అవుతాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి 250 అంటే 2250 రూపాయలు. ఈ రకంగా మొత్తం 10 లెవెల్లో సహాయం చేయడానికి వచ్చే అన్ని యూనిట్ల నుంచి మీరు పొందేటటువంటి సహాయం ద్వారా మీరు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని 73,81,750 రూపాయలుగా పెంచుకోవచ్చు అనమాట. అంటే మీరు ఆర్థికంగా ఎదగటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ సంస్థ. ఆ రకంగా 4th మెంబర్ నుంచి అంటే మీ డైరెక్ట్గా ఒక ముగ్గురు కంప్లీట్ అయితే 3 యూనిట్, ఒక యూనిట్ అని చెప్పాం కదా. ఇక తర్వాత 4వ మెంబర్ నుంచి ఈ యూనిట్లో సిల్వర్ హౌస్లో ఎవరు జాయిన్ అయినా మీకు 750 రూపాయలు రావడం జరుగుతుంది సహాయం కింద. ఒక 250 రూపాయలు టాప్లో ఉన్నటువంటి అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి పర్సన్కి, టాప్లో ఉండేటటువంటి పర్సన్కి 250 రూపాయలు సహాయంగా వెళ్తుంది. అదే గోల్డ్ హౌస్లోకి రావాలని లేదు, సిల్వర్ హౌస్లో మనం ఒక ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నాం. ఎదిగేటప్పుడు మనం ఇంకొక నలుగురికి గోల్డ్ హౌస్ అనే దాని ద్వారా అంటే ఎక్కువ మొత్తంలో సహాయం చేద్దాం అనుకుంటే 4000 రూపాయల ప్లాన్ తోటి, అంటే ప్లాన్ కాదు, 4000 రూపాయలతోటి మనం ఒక నలుగురికి సహాయం చేయవచ్చు. ఇందాక చెప్పాను కదా, సేమ్ సిల్వర్ హౌస్లో ఏ విధంగా అయితే సహాయం వెళ్తూ ఉంటుందో నలుగురికి, అలాగా మీరు ఇందులో కూడా మీరు సహాయం చేసిన తర్వాత మీ కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా అదేవిధంగా గోల్డ్ హౌస్లోకి వచ్చి ఎక్కువ ఆర్థిక సహాయాన్ని ఇంకా అందించవచ్చు మిగిలిన వాళ్ళకి. మనం కూడా దీని ద్వారా ఎక్కువగా ఆర్థికంగా ఇంకా సహాయం పొందవచ్చు అని తెలియజేస్తే వాళ్ళు కూడా గోల్డ్ హౌస్లోకి సహాయం చేయడానికి ఒప్పుకొని ఆ ముగ్గురు కూడా ఒక యూనిట్ లాగా వాళ్ళ ముగ్గురు కూడా కంప్లీట్ అయితే ఈ గోల్డ్ హౌస్లో మీకు వాళ్ళ నుంచి వచ్చే సహాయం 4000 రూపాయలు అందుతుంది అనమాట. ఆ తర్వాత సెకండ్ లెవెల్ ద్వారా 3 యూనిట్లు కంప్లీట్ అవుతాయి మరలా. అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి 1000 రూపాయల చొప్పున 3000 రూపాయల సహాయం. ఈ రకంగా 10 లెవెల్స్లో గోల్డ్ హౌస్కి కానీ సహాయం చేయడానికి సిల్వర్ హౌస్లో ఉండేటటువంటి 10 లెవెల్స్ టీం ఏదైతే ఉన్నారో ఆ టీం మొత్తం గోల్డ్ హౌస్కి కానీ కన్వర్ట్ అయ్యారు అంటే, గోల్డ్ హౌస్లో కానీ సహాయం చేయడానికి వచ్చారు అంటే మీ యొక్క సంపాదన 2,95,57,000 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు.
ఆ తర్వాత 4th మెంబర్ ఎవరైనా మీకు డైరెక్ట్ పర్సన్ ఈ గోల్డ్ హౌస్లోకి వస్తే 3,000 రూపాయలు మీకు సహాయం కింద అందుతుంది. టాప్ ఐడికి 1,000 రూపాయలు సహాయంగా వెళ్తుంది అనమాట. సిల్వర్ హౌస్ కంప్లీట్ చేశారు, గోల్డ్ హౌస్ కంప్లీట్ చేశారు. ఆ కంప్లీట్ చేసిన 10 లెవెల్స్ మెంబర్స్ని కూడా మీరు మీ ఫస్ట్ లెవెల్ దగ్గర నుంచి అందరినీ మోటివేట్ చేసి డైమండ్ హౌస్ ద్వారా ఇంకా జనాలకి హెల్ప్ చేసి అక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి వాళ్ళ నుంచి వచ్చే హెల్ప్ని మనం ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్తే డైమండ్ హౌస్లో కూడా ఈ విధంగా యూనిట్లు కంప్లీట్ చేసుకుంటూ వస్తే డైమండ్ హౌస్ సహాయం చేసే ప్లాన్ వచ్చేసరికి 10,000 రూపాయలు. మీరు 3 యూనిట్లు కంప్లీట్ చేస్తే ఒక యూనిట్ కింద అంటే 3 మెంబర్స్ని మీకు డైరెక్ట్గా ఉన్న 3 మెంబర్స్ని ఈ డైమండ్ హౌస్ సహాయం చేయడానికి ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ కలిపి ఒక యూనిట్ అవుతుందండి. ఆ యూనిట్ ద్వారా మీరు 10,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి సహాయంగా పొందుతారు కంప్లీట్ అవడంతో. ఆ 3 కంప్లీట్ అవడంతో ఈ రకంగా ఆ 3 నుంచి ఇంకో 9 మంది అంటే 3 యూనిట్లు కంప్లీట్ అవుతాయి. ఆ రకంగా ప్రతి ఒక్క యూనిట్కి మీకు లెవెల్కి పెరుగుతూ పోతూ ఉంటే ఇక్కడ కూడా డైమండ్ హౌస్లో 10 లెవెల్స్ మీరు కంప్లీట్ చేయించగలిగితే 7,38,17,500,500 రూపాయలు మీరు సహాయం కింద సంపాదించుకోవచ్చు. ఈ రకంగా టోటల్గా 3 హౌసుల ద్వారా 12 కోట్ల రూపాయల వరకు ఇక్కడ చూపించినట్లుగా 12 కోట్ల రూపాయల వరకు మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ దీనికల్లా ఈ సంస్థలోకి రావాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి ఒక ఫీజు ఉంటుంది, అది 99 రూపాయలండి. ఈ పిన్ ఒకటి వస్తుంది, ఆ పిన్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక రిజిస్టర్డ్ మెంబర్స్గానే మీరు ఉంటారు. సహాయం చేయాలి అంటే ఆ తర్వాత నేను చెప్పినట్లుగా సిల్వర్ హౌస్లోకి రావాలి అంటే 1,000 రూపాయలతోటి సహాయం చేయాలి ఒక 4గురికి. తర్వాత గోల్డ్ హౌస్లోకి రావాలంటే 4,000. ఆ రకంగా మీరు కంప్లీట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు టీమ్ బిల్డ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఆ రకంగా ఈ హెల్పింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం 1,000 రూపాయలతోటి స్టార్ట్ చేసి హెల్ప్ చేయటం, ఫైనల్గా మనం ఒక సిల్వర్ హౌస్ ద్వారానే మనం 73 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అన్ని లెవెల్స్ కంప్లీట్ చేస్తే. ఇదండి ఐలా సంస్థ యొక్క హెల్ప్ చేస్తూ సంపాదించుకునేటటువంటి అవకాశం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నేను ప్రమోషన్ పర్పస్ మీద చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైతే నెంబర్ డిస్ప్లే అవుతుందో ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోండి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా ఇలాగా ప్లాన్స్ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యాపీగా మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు నాకు వాట్సాప్ చేసి. థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.